అందరికీ నా నమస్కారాలండి. ఈ వీడియోలో మనం 'ఆల్ బట్ బ్లైండ్' అనేటటువంటి పోయెమ్‌ని చూద్దాం. 6థ్ క్లాస్‌కి సంబంధించి టోటల్ ప్లేలిస్ట్ అనేది మీకు అందుబాటులో ఉంది. డిస్క్రిప్షన్‌లో ఇది అందుబాటులో ఉంటుందండి. మీరు గనక మొబైల్‌లో చూస్తుంటే ఇక్కడొచ్చేసి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. అక్కడి నుంచి యాక్సెస్ పొందొచ్చు. లేదా చివర్లో ఎండ్ స్క్రీన్ రావడం జరుగుతుంది. అక్కడి నుంచి టోటల్ సిలబస్‌ని యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే టోటల్ ప్లేలిస్ట్ లింక్‌ని మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్ బట్ బ్లైండ్ అంటే ఆల్మోస్ట్ బ్లైండ్ అంటే గుడ్డిదనమాట. టోటల్‌గా గుడ్డిది. ఆల్ బట్ బ్లైండ్ అంటే ఆల్మోస్ట్ బ్లైండ్ అంటే గుడ్డిది. ఇన్ హిస్ చాంబర్డ్ హోల్ కలుగు రంధ్రం ఉంది. అదే దానికి గది అనమాట. దేనికి? మోల్‌కి. మోల్ అనేది జంతువు. మనకు యాక్చువల్‌గా ఇది తెలీదు. ఎలా ఉంటుందంటే అదిగోండి మోల్ అంటే ఇలా ఉంటుందండి. దీనికి అసలు కళ్ళు కూడా ఉండవు. ఆల్మోస్ట్ బ్లైండ్. అసలు గుడ్డిదనమాట. ఏముండదు. ఏం చేస్తా ఉంటుంది? తన కలుగు అదే దాని చాంబర్ గది. గ్రోప్స్ అంటే తచ్చాడుతూ ఉంటుంది. అట్లా తడుముకుంటా ఉంటుంది. ఎక్కడైనా ఏమైనా దొరికిద్దేమో. వార్మ్స్ తన తిండి అనమాట. ఏంటి ఈ పురుగులు. తన పురుగులు ఏదైనా పురుగులు ఏమైనా దొరుకుతాయేమో తిందామనేసి ఏం చేస్తుంది ఆ చీకట్లోనే తడుముకుంటూ ఉంటుంది. దీనికి ఏంటి 4 కాళ్ళు ఉంటాయి. ఆ కాళ్ళు అంటే గోర్లు అనేవి ఉంటాయి ఆ కాళ్ళకి. అదే 4 క్లాడ్ మోల్ అనమాట. ఆల్ బట్ బ్లైండ్ గుడ్డిదది. కానీ తన గదిలో ఏం చేస్తుంటుంది? ఎప్పుడు కూడా తడుముకుంటా ఉంటుంది. ఏదైనా పురుగు పుట్ర ఏమైనా దొరుకుతుందేమో తినేద్దాం అనేసి. ఏంటది? ద 4 క్లాడ్ మోల్. ఇప్పుడు చూపించిన జీవి అనమాట. అది 4 కాళ్ళు గోర్లు ఉంటాయి అండ్ తడుముకుంటా ఉంటుంది. గుడ్డిది. ఏం తెలియదు. అయినా జీవిస్తానే ఉంటుంది. బతికిద్ది. ఆల్ బట్ బ్లైండ్ గుడ్డిది. ఇన్ ద ఈవినింగ్ స్కై ఆకాశంలో అండ్ సాయంకాలం ఆకాశంలో. ద హూడెడ్ బ్యాట్ గబ్బిలో ఉంటుందండి. దానికి కళ్ళు కనిపించవు. అదొక ప్రత్యేకమైనటువంటి ఏందంటే శబ్దం. ధ్వని తరంగాల ద్వారా ఏం చేస్తుందంటే ప్రయాణిస్తుంది. సాఫ్ట్‌లీ బై ఏం చేస్తుంది? అటు, ఇటు, ఇటు, అటు, అటు, ఇటు, అటు, ఇటు తిరుగుతా ఉంటుంది. మెలికలు తిరుగుతా ఉంటుంది. ఆల్ బట్ బ్లైండ్ అది కూడా గుడ్డిదే. దానికేం కళ్ళు కనిపించవు. హూడెడ్ బ్యాట్ ఆ బ్యాట్ ఎట్లా ఉంటుంది? ఏదో మొత్తానికి ఏదో మనకు హూడ్ ఉంటాయి. అంటే ఎట్లా ఉంటాయంటే చూపిస్తాను. ఇదొచ్చేసి కదా హూడ్ అంటే ఇట్లా ఉంటుందండి. ఇట్లా ఉంటుంది. హూడ్ అంటే. అదేదో నెత్తి మీద ఏసుకొని తిరుగుతున్నట్టుగా ఉంటుంది గబ్బిలం. జనరల్‌గా దానికి కళ్ళు కనిపించవు. సాయంకాలాలు అలా తిరుగుతా ఉంటుంది. మనకు అప్పుడప్పుడు టచ్ అనుకుంటాం. బట్ అది కాదు. దానికి కూడా కళ్ళు ఉండవు. సాయంకాలాలు తిరుగుతా ఉంటుంది. తర్వాత ఆల్ బట్ బ్లైండ్ ఇది కూడా గుడ్డిదే. ఇన్ ద బర్నింగ్ డే అండ్ పట్టపగలు సూర్యుడు ఉంటాడు. ద బార్న్ ఔల్ బ్లండర్స్ ఆన్ హర్ వే. పట్టపగలండి. ఏంటది? బార్న్ ఔల్ అంటే గుడ్లగూబ. బ్లండర్స్ ఆన్ హర్ వే సరిగా ప్రయాణం చేయలేదు తన దారిలో. ఎప్పుడు? పట్టపగలు సూర్యుడున్నప్పుడు. దానికి కనిపించదు సూర్యుడున్నప్పుడు. చిమ్మ చీకటిలో అర్ధరాత్రుల్లో మాత్రమే దానికి కళ్ళు బాగా కనబడతాయి. ఎక్కడ ఎలకుందో, ఏ జంతువు ఏది ప్రయాణిస్తుందో రాత్రిపూట చాలా స్పష్టంగా గుడ్లగూబ చూడగలదు. ఆల్ బట్ బ్లైండ్ అది కూడా బ్లైండే, గుడ్డిదే. పట్టపగలే దానికి కళ్ళు కనబడవు. ద బార్న్ ఔల్ బ్లండర్స్ తప్పటడుగులు వేస్తుంటుంది. సరిగా కనిపించదు తన దారిలో. కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే ఒకటి మోల్ అనే జంతువు గురించి, తర్వాత గబ్బిలం గురించి, తర్వాత గుడ్లగూబ గురించి. మోలేమో తన ఉంటున్న గదిలోనే తడుముకుంటా ఉంటుంది. ఎక్కడైనా నాకు తిండి దొరక్కపోతుందా అనేసి. గబ్బిలం ఉంటుంది సాయంకాలం తిరుగాడుతూ ఉంటుంది. అటు ఇటు, అటు ఇటు తిరగాడుతూ ఉంటుంది. ఏదో నెత్తి మీద అట్లా హూడేసుకొని తిరుగుతున్నట్లుగా అటు ఇటు తిరుగుతా ఉంటుంది. అండ్ పట్టపగలే గుడ్లగూబ తన ప్రయాణాన్ని సూర్యుడు ఉండగానే చేరుకోలేదు. ఇవన్నీ కూడా కనిపించవు వీటికి. ఆల్మోస్ట్ బ్లైండ్ గుడ్డియే ఇవన్నీ కూడా. దరిదాపులు గుడ్డియే. కొన్ని కళ్ళు లేని గుడ్డి, కొన్ని కళ్ళున్న గుడ్డి. అండ్ బ్లైండ్ యాజ్ ఆర్ మనలాగే. చివరికి వచ్చాడనమాట. మనలాగే. దీస్ 3 టు మీ ఈ 3 ఎట్లా ఉన్నాయో మనం కూడా అట్లానే అనిపిస్తుంది. సో బ్లైండ్ టు సమ్‌వన్ అలానే మనం కూడా
ఇప్పుడు మోల్ ఉంది. దాని చుట్టుపక్కల చాలా ప్రపంచం ఉంటుంది. కానీ దానికి కనబడదు. బతుకుతా ఉంటుంది. గుడ్లగూబ ఉంది. అండ్ తనకి యాక్చువల్‌గా కళ్ళు అని ఉంటాయి. బట్ ఏంటంటే కనబడవు. ఏంటంటే ఆహ్, శబ్ద తరంగాల ద్వారా మాత్రమే ప్రయాణిస్తుంటుంది. తన చుట్టుపక్కల చాలా అందమైన ప్రపంచం ఉంటుంది. కానీ అదేం పట్టించుకోదు. అండ్ గుడ్లగూబ అంతే. అండ్ పట్టపగలు ఎంత అందంగా ఉంటాయి. అన్ని పొలాలు, స్థలాలు ఎంత ప్రకృతి రమణీయత ఉంటుంది. అయన్నీ కనబడదు గుడ్లగూబకి. అట్లానే సో బ్లైండ్ టు సమ్‌వన్ ఐ మస్ట్ బి. మనిషి కూడా వీటిలాగే గుడ్డోడు. వేటికి? వేటికంటే ద సుప్రీం పవర్ దేవుడనే వ్యక్తికి కనబడకుండా ఉండొచ్చు. లేదా రకరకాల ప్రకృతి వింతలకు గాని. ఇతను గుడ్డివాడు ఇట్లానే ఉండొచ్చు. మోల్ ఉంటుంది. మన పరిసరాల్లోనే ఉంటుంది. కానీ గ్రహించలేదు. గుడ్లగూబ ఉంటుంది. మన పరిసరాల్లోనే మనం తిరిగిన ప్లేసుల్లోనే తిరుగుతుంది. గ్రహించలేదు. అలానే గబ్బిలం కూడా అంతే. మనం ఉండే పరిసరాల్లోనే ఉంటుంది. కానీ మనకేది కనబడుతుందో దానికి కనబడదు. అట్లానే మనం కూడా ఒకదానికి గుడ్డోళ్ళం అయి ఉంటాం. గ్రహించక గుడ్డోళ్ళం అయి ఉంటాం. వేటిని గ్రహించక? దేవుణ్ణి గ్రహించక గుడ్డోళ్ళం అవ్వచ్చు అనేసి వాల్టర్ డి లామర్ అయితే రాయడం జరిగింది. ఇదండి పోయం వచ్చేసి ఆల్బర్ట్ బ్లైండ్ గురించి. ఒకసారి మనం ఇంగ్లీష్‌లో కూడా చూసే ప్రయత్నం చూద్దాం. స్టాంజా 1 వచ్చేసి ఆల్బర్ట్ బ్లైండ్ అంటే ఆల్మోస్ట్ బ్లైండ్. నాట్ ఏబుల్ టు సీ వెరీ వెల్ అని అర్థం. సరిగ్గా చూడలేకపోవడం. ఇన్ హిస్ ఛాంబర్డ్ హోల్ ఏదైతే తానున్నటువంటి కలుగు ఏదైతే ఉందో ఆ యొక్క గదిలో ఉంటున్నటువంటి ద మోల్ లివ్స్ ఇన్ స్మాల్ అండర్‌గ్రౌండ్ టన్నెల్స్ కాల్డ్ ఛాంబర్స్. టన్నెల్స్ ఉంటాయి. ఆ చిన్న చిన్న టన్నెల్స్. టన్నెల్స్ అంటే ఏం లేదండి. ఈ గోతులు తవ్వుకుంటూ లోపలికెళ్ళిపోతాయన్నమాట. గ్రోప్స్ ఫర్ వార్మ్. ఈ యొక్క చీకట్లో ఏమన్నా తడుముకుంటా ఉంటుంది. మోల్ ట్రైస్ టు ఫైండ్ వార్మ్స్ బై ఫీలింగ్ అరౌండ్ విత్ ఇట్స్ పా. తన కాళ్ళతో అయ్యే చేతులు అయ్యే కాళ్ళు కదా తడుముకుంటా ఉంటుంది. ఏమైనా దొరక్కపోతుందా? ఎందుకంటే కనబడదు దానికి. చూశారుగా కళ్ళు కూడా లేవు దానికి. కనబడదు. కాబట్టి తడుముకుంటా ఉంటుంది ఏమైనా దొరుకుతాయని. ద 4 clawed mole ఈస్ టాకింగ్ అబౌట్ ద మోల్ విచ్ హ్యాస్ 4 claws. క్లాస్ అంటే కాళ్ళకి ఉంటాయి కదా పంజాల్లాగా అలా అనమాట. నియర్లీ బ్లైండ్. దానికి కళ్ళు లేవు. తడుముకుంటా ఉంటుంది. ఏదైనా దొరుకుతుందా తిందాం అనేసి. అదే పరిస్థితి. తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ స్టాంజా 2 ఆల్ బట్ బ్లైండ్ అంటే ఆల్మోస్ట్ బ్లైండ్. గుడ్డిదే. ఇన్ ద ఈవినింగ్ స్కై సాయంకాలపు రాత్రుల్లో సాయంకాలపు ఆకాశంలో ద బ్యాట్ ఫ్లైస్ అరౌండ్ ది స్కై డ్యూరింగ్ ద ఈవినింగ్. ఎప్పుడు సాయంకాలాలు మనకు కనబడతాయండి. పట్టపగలు కనబడవు కానీ సాయంకాలాలు మనకు కనబడతాయి గబ్బిలాలు. ద హూడెడ్ బ్యాట్. ద బ్యాట్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ హూడెడ్ మీనింగ్ ఇట్ లుక్స్ లైక్ ఇట్ ఈస్ వేరింగ్ ఏ హూడ్ బికాస్ ఇట్స్ ఫేస్ అండ్ వింగ్స్. తను ఉన్నటువంటి ఫేస్ కానివ్వండి వింగ్స్ కానివ్వండి అది ఉండడం వల్ల ఏంటంటే ఏదో హూడ్ ధరించినట్టుగా ఇందాక మనం చూసాం కదా హూడ్ నెత్తి మీద వేసుకుంటాం చల్లగాలి తగలకుండా అది ధరించినట్టుగా ఉంటుందన్నమాట. ఎందుకంటే దాని ఏదైతే కాళ్ళు చేతులు ఏదో అమరిక అయితే అట్లా ఉంటుంది తలగాని. ట్విల్ సాఫ్ట్లీ బై ద బ్యాట్ ఫ్లైస్ అండ్ స్పిన్స్ జెంట్లీ త్రూ ద ఎయిర్ యాజ్ ఇట్ హంట్స్ ఫర్ ఫుడ్. అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మనకేమైనా తగులుతుందా అనుకుంటాం. మన వైపే వస్తున్నట్టుండిద్ది కానీ ధ్వని తరంగాల ద్వారా సడన్గా టర్న్ అయిపోతుంది. ఆల్ బట్ బ్లైండ్ వన్స్ మోర్ దిస్ మీన్ ఆల్మోస్ట్ బ్లైండ్. గుడ్డిదే. ఏంటది? ఇన్ ద బర్నింగ్ డే అండ్ పట్టమలు సూర్యుడున్నాడు. డ్యూరింగ్ ద బ్రైట్ అండ్ హాట్ డే టైం అసలు బాగా వెచ్చగా ఉంటుంది. సూర్యుడు ఉంటాడు. ద బార్న్ ఓల్ బ్లండర్స్. ద బార్న్ ఓల్ మేక్స్ మిస్టేక్స్ వెల్ ఫ్లయింగ్ బికాస్ ఇట్ కాంట్ సీ వెల్ ఇన్ ద డే. ఏదైనా పొరపాటున తప్పించుకొని లేదా దారి తప్పిపోయి పట్టపగలు ప్రయాణించాలనుకున్నప్పుడు అది సరిగ్గా తన గమ్యస్థానాన్ని ఖచ్చితంగా చేరుకోలేదు. ఎందుకంటే దానికి ఈ వెలుతురులో కనబడదనమాట. ద బార్న్ ఓల్ మేక్స్ మిస్టేక్స్ వెల్ ఫ్లయింగ్ బికాస్ ఇట్ కాంట్ సీ వెల్ ఇన్ ద డే. సరిగా చూడలేదు. పట్టపగలే గుడ్లగూబ ఏం చేయలేదు చూడలేదు. దాంతో దారి తప్పుతుంది. అటు ఇటు వెళ్తుంది. దిస్ రిఫర్స్ టు హౌ ద ఓల్ మూవ్స్ ఈవెన్ తో ఇట్ స్ట్రగుల్స్ డ్యూరింగ్ ద డే. అట్లా ఎట్లా పడితే అట్లా వెళ్తూ ఉంటుంది గుడ్లగూబ. అందుకే అది రాత్రిళ్ళు మాత్రమే కేవలం రాత్రిళ్ళు మాత్రమే సంచరిస్తుంది, వేటాడుతుంది, తన భోజనాన్ని సంపాదించుకుంటుంది. అండ్ బ్లైండ్ యాసార్ మనం చెప్పుకున్న 3
ఎట్లా ఉన్నాయో మనం కూడా అట్లానే ఉంటాం. జస్ట్ లైక్ దీస్ 3 యానిమల్స్ ఆర్ బ్లైండ్. ఎలా అయితే 3 యానిమల్స్ ఏంటి మోల్, తర్వాత వచ్చేసి బార్న్ ఓల్, బ్యాట్ ఏవైతే 3 గుడ్డి ఉన్నాయో, దీస్ 3 టు మీ ద మోల్, బ్యాట్, ఔల్ కాంట్ సీ ఆర్ అండర్స్టాండ్. మనిషి ఉన్నాడు, అతన్ని అర్థం చేసుకోలేదు. చుట్టుపక్కల ఎంతో అందమైనవి ఉన్నాయి, అవన్నీ ఏం పట్టించుకోలేవు అవి. సో బ్లైండ్ టు సమ్వన్. అలానే ఏదైతే ఇప్పుడు గబ్బిలం కానివ్వండి, గుడ్లగూబ కానివ్వండి, మోల్ కానివ్వండి, బయట ఉన్నటువంటి ఒక అద్భుతమైన మనిషి అనే వ్యక్తిని గ్రహించలేవు, లేదా ప్రకృతిని గ్రహించలేవు, లేదా ఏదో దాన్ని గ్రహించలేవు. అలానే నన్ను అవి ఎట్లా అయితే పరిగణించవో, ద పోయిట్ థింక్స్ దట్ దేర్ మస్ట్ బి సమ్ వన్ ఆర్ సంథింగ్ లైక్ గాడ్ ఆర్ నేచర్ దట్ హీ కాంట్ సీ ఆర్ అండర్స్టాండ్ ఎయిదర్. అట్లానే మనిషి కూడా తన చుట్టూ ఉన్న కొన్నిటికి గుడ్డోడుగా ఉన్నాడు. అది దేవుడు కావచ్చు, లేదా ప్రకృతి యొక్క గొప్పతనం కావచ్చు. ఇదండి టోటల్గా ఆల్బర్ట్ బ్లైండ్. ఐ మస్ట్ బి ద పోయిట్ ఫీల్స్ దట్ జస్ట్ లైక్ ద యానిమల్స్ ఆర్ బ్లైండ్ టు హిమ్, హీ మైట్ ఆల్సో బి బ్లైండ్ టు సంథింగ్ బిగ్గర్ దాన్ హిమ్సెల్ఫ్. వాటిలాగే నేను కూడా ఒక గుడ్డోడిని. ఎందుకని ఏదో ఒకటి మిస్ అవ్వచ్చు. ఈ మోలు, లేకపోతే బ్యాట్, లేకపోతే అవులు ఎట్లా అయితే గుడ్డిగా నన్ను ఏం పట్టించుకోవట్లేదు, అట్లానే నేను కూడా అదే కోవలోకి వచ్చే వ్యక్తిని. ద పోయం టాక్స్ అబౌట్ 3 యానిమల్స్, ద మోల్, బ్యాట్, ఆల్ దట్ కెనాట్ సీ వెల్ బట్ స్టిల్ మేనేజ్ టు లివ్ దేర్ లైఫ్స్. మనిషిని ఏం పట్టించుకోవు, అయినా అవి బతుకుతాయి. ద పోయిట్ కంపేర్స్ హిమ్సెల్ఫ్ టు దీస్ యానిమల్స్. పోయిట్ కూడా ఏం చేస్తున్నాడు, వీటితో పోల్చుకుంటున్నాడు. సేయింగ్ దట్ జస్ట్ లైక్ దే కాన్ సీ హిమ్, అవి ఎట్లా అయితే ఇతన్ని చూడలేవో, హీ మైట్ నాట్ బి ఏబుల్ టు సీ ఆర్ అండర్స్టాండ్ సంథింగ్ బిగ్గర్. కాబట్టి వీటికన్నా కూడా, ఈ మూడిటి కన్నా కూడా మనిషి చాలా గొప్పవాడు. మనిషి కూడా అట్లానే గుడ్డోడై ఏదో దాన్ని గొప్పదాన్ని పట్టించుకోవట్లా. హయ్యర్ పవర్, దేవుణ్ణో లేకపోతే ప్రకృతి రమణీయతనో ఏదో ఒకటి. ఇదండి టోటల్గా ఆల్బర్ట్ బ్లైండ్ అనేది. అండ్ మీకు టోటల్ ఇవన్నీ కూడా ఈ యొక్క ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఐ కార్డ్స్, ఎండ్ స్క్రీన్స్ డిస్క్రిప్షన్ నుంచి మీరు పొందొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.